ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలామందికి డెలివరెన్స్ మినిస్ట్రీ అంటే చాలా డౌట్స్ ఉంటాయి. యేసు ప్రభు 33 సంవత్సరాలకు ఆయన చనిపోవడం జరిగింది. అయితే 3 సంవత్సరాలు ప్రభు డెలివరెన్స్ మినిస్ట్రీనే చేశారు. యేసయ్య చేసిన మినిస్ట్రీని అప్పటి పరిసయ్యులు లేకపోతే సదుకీయులు, అప్పటి ధర్మశాస్త్రోపదేశకులు ఎలా అయితే ఆయనను ఒక అబద్ధ ప్రవక్తగా ఆయనను చిత్రీకరించారో, ప్రజలను ఆయన దగ్గరికి రానివ్వలేదో, అలాగే ఈ కాలంలో కూడా జరుగుతుంది. అయితే ఇది ఎవరి తప్పు అనలేము. ఎందుకంటే కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉండి అబద్ధ సూచక క్రియలు చేస్తూ సైన్స్ అండ్ వండర్స్ తోటి అనేకులను మిస్గైడ్ చేస్తున్నారు. సో ఏది కరెక్ట్ అని తెలియక అనేకులు నష్టపోవడం జరుగుతుంది. లేకపోతే కొన్నిసార్లు మౌనంగా భరించి నశించిపోవడం కూడా జరుగుతుంది. సో దీనికి 2 సైడ్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎక్కువ ప్రచారంలోకి ఎవరు తీసుకొని రావడానికి ఇష్టపడరు. ఇంకొకటి ఏంటంటే, డెలివరెన్స్ మినిస్ట్రీలో విడుదల జరిగిన తర్వాత కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఇంకా ఫాలో చేయాలి అని కొన్నిసార్లు దానికి ఇష్టపడరు. కొన్నిసార్లు డెలివరెన్స్ మినిస్ట్రీలో అంత షేమ్గా ఫీల్ అవుతాము. అందరికీ తెలుస్తుంది కాబట్టి మనలోనే మనం నలిగిపోతాము. చూద్దాంలే ఎంతవరకు అవుతుందో, నేను విడుదల పొందుతానేమో అని కూడా కొంతమంది బయటికి రారు. సో వీటన్నిటి గురించి ప్రభు అనేకమైన డౌట్స్ ఉన్నాయి అందరికీ. కాబట్టి నీవు ఒక వీడియో చేయాలి అని నాకు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి నేను కూడా రేపు సండే ఒక జూమ్ మీటింగ్ లాగా పెట్టడానికి ఆలోచిస్తున్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రేపు 6 to 7 మనము జూమ్ మీటింగ్లో కలవచ్చు. అనేకమైన డౌట్స్ గురించి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా డెలివరెన్స్ కావాలంటే తప్పకుండా అటెండ్ కాండి. ఎందుకంటే చాలా చిన్న పని, మీకు ఎంతో విడుదల దొరుకుతుంది. అనవసరంగా ఎందుకు ఓర్చుకోవడం, ఎందుకు సఫర్ అవడం? ప్రభువు దగ్గర విడుదల ఉంది. యేసయ్య చేసిన పరిచర్యను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దు అనేదే ప్రభు చిత్తము. దేవుడు అవకాశము ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవడము ఉత్తమం. కాబట్టి డెలివరెన్స్ అవసరం ఉన్నా లేకున్నా అదంటే ఏంటో తెలుసుకోవడానికన్నా మీటింగ్ అటెండ్ కాండి. దేవుడు మనందరికి సాయం చేయను గాక. ఆమెన్.